ఇది మంచి జరుగుతుంది అన్నమాట. అలా మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఉదయమున నీ కృపను ప్రతి రాత్రిని విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలంతోను గంభీర ధ్వని గల సితారాతో ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరచు, నీ చేతి పనులు బట్టి నేను ఉత్సహించును. యెహోవా నీ కార్యములు ఎంతో దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరము. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్యనాశం నొందుటికే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడిగా నుండు, నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయవారందరూ చెదరిపోదు అని చెప్పి అంటున్నాడు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకి కొత్త తైలముతో అంటూ. చూడండి, గొర్రెపోతుకి దానికి వెంట్రుకలు ఉంటాయి, అది మంచిగా ఉంటుంది, కనబడద్ది. కానీ స్పెషల్గా అందులో కనబడే ఏంటి చెప్పండి? ముందు వచ్చిన చెవుల కంటే వెనకాల వచ్చిన కొమ్ములు ఎలా ఉంటాయంట? వాడిగా ఉంటాయి. కొమ్ములు అంటే, కొమ్ము అంటే ఏంటంటే వినాలి, కొమ్ముకి చాలా అర్థాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అదే కొమ్ములో ప్రియులారా సామ్యూయల్ గారు అభిషేకం పోసి, ఆ నూనె పోసి, అభిషేక తైలం పోసి దావీదుని అభిషేకించారు. ఎవరినండి? దావీదుని కదా. సౌల్ని ఎలా అభిషేకించారంటే ఆ వాటర్ అంటే ఒక బుడ్డితో అభిషేకించారు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఈ బుడ్డిలో ఉన్న తైలం తీసుకెళ్ళి దావీదు మీద పోసి సౌలు మీద పోసి అభిషేకించారు. బుడ్డి అంటే లిమిట్ అనమాట అండి, ఇది లిమిట్. కొమ్ము అంటే అన్లిమిటెడ్. ఎలా అంటే ప్రియులారా, కొమ్ము రావాలంటే గొర్రెపోతు వధించబడాలి. గొర్రెపోతు ఏమవ్వాలి? ఆ వధించబడిన గొర్రె ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ కొమ్ము దానిదే, ఆ గొర్రె పిల్లదే. అందులో ఉన్న తైలం ఎవరంటే పరిశుద్ధాత్ముడు అన్నమాట. ఎవరు చెప్పండి? ఇప్పుడు అంటున్నాడు, ఆరాధన చేస్తున్న దావీదికి, స్తుతిస్తున్న దావీదికి, దేవుని గొప్ప చేస్తున్న దావీదికి, హెచ్చిస్తున్న దావీదికి, స్తుతి పాడుతున్న దావీది ఉదయమును పాడుతున్నాడంట, రాత్రి పాడుతున్నాడంట. ఇందాక నేను వచ్చినప్పటికీ మన ద్రాక్షవల్లి పాడుతున్న పాట, ఏం పాట అమ్మది? స్తుతుల సింహాసనం. అంటే యాలాపాలా లేకుండా ఏం చేస్తాను? పాడతాను, స్తుతిస్తాను. ఎందుకంటే స్తుతి చెల్లించడానికి ఒక సీజను, ఒక టైము ఏమీ లేదు, అన్ని వేళ. అందుకే మీరు 9 గంటలకి 10 గంటలకి అలవాటు పడిపోయారని. ఈ చలికాలం అసలు భక్తులు ఎవరో తెలిసిపోద్దండి. చలికాలం తెల్లవారుజాము లేవనోడు సోమరిపోతుగా పడుకున్న వాళ్ళు భక్తులు కాదు. నైట్ మనం ఎంత లైట్గా పడుకున్నా కూడా లేవాలి. ఎందుకంటే ఆయన స్పర్శ దొరకకపోతే మనం బ్రతకలేము. అది జీవితమే కాదు, దేవుడు స్పర్శ లేని జీవితం, దేవుడితో మన జీవితాన్ని కట్టుకోలేని జీవితం, ఉదయకాలం మనం నడవాల్సిన రూట్ దేవుడి దగ్గర తెలుసుకోకుండా వెళ్ళిపోయే జీవితమే కాదండి అసలు. ఆ రోజంతా మనం నడవాల్సిన రూటు దేవుని దగ్గర తెలుసుకుంటే దినమంతా మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అన్నమాట కదా. అలా ఎవ్రీడే మనం అలా నడుస్తుంటుంటే కొద్ది రోజులకి ప్రభువు ఏం చేస్తాడు? మనల్ని నడిపిస్తూ ఉంటాడు. దావీదు కొమ్మును దేవుడు ఏం చేశాడంటే హెచ్చించాడంట. అంటే స్తుతులు చెల్లిస్తున్న వారు, స్తోత్రాలు చెబుతున్నవారు, దేవుని గణపరుస్తున్న వారు కొమ్మును దేవుడు ఏం చేస్తాడో హెచ్చించేసాక మనం కొమ్ములు వచ్చేయకూడదు. అది తెలుసుకోవాలి బాగా. కొమ్మును దేవుడు హెచ్చించాలి కానీ మనకు మనమే హెచ్చించేసుకోకూడదు. ఇప్పుడు గొర్రెపోతు నాకు ఇంకా కొమ్ములు రాలేదు, నా పక్క గొర్రె కొమ్ములు వచ్చేసి ఆ ఏకంగా ఇలా రౌండ్లు తిరిగిపోయి ఇలాగా చాలా అందంగా ఉన్నాయని 2 కొమ్ములు ఎక్కడ ఇంకో గొర్రెకి చెప్పి తెప్పించేసుకుని ఫెవికిక్కి అంటించేసుకుంది అనుకోండి, గొడవ వచ్చినప్పుడు ఏమవుద్ది? అదేమో ఒరిజినల్ కొమ్ములు ఎట్టుకుని వస్తుంది, ఇదేం చేద్దే? పొడితే ఒక కొమ్ము విరిగిపోద్ది. అప్పుడు అన్ని గొర్రెలకి ఏమైపోద్ది? దీని గొడవ ఏమైపోద్ది? అంటే కొమ్ము మనంతటా మనం తెచ్చుకుని పెట్టుకోకూడదు. అంటే మనకు మనం హెచ్చించుకోకూడదు. అహంకారం, గర్వం, నేననే స్వభావం, పొగరో ఇవి మనలో పనిచేయకూడదండి. వినాలి, దీన మనసు ఉండాలి, విరిగి నలిగిన మనసుతో దేవుని హెచ్చించాలి. దావీదు తన కొమ్ము తను హెచ్చించుకోలేదు, తనకు తానే ఏదో తైలం పోసేసుకోలేదు. దేవుడు తన కొమ్ముని ఏం చేశాడంటే ఇంకా చెప్పాలంటే చెప్పమంటారా ఒక మాట, ఇంకా అసలు ఏ కొమ్ము లేకుండా హెచ్చించేశాడు దావీదు. ఇంకొక రాజ్యం. ఒక రకంగా చెప్పాలంటే కొమ్ములు అంటే దానియేలు పుస్తకం ప్రకారంగా ఒక్కొక్క కొమ్ము అంటే ఒక్కొక్క రాజ్యం. అవునా కదా?
ఆ జంతువు కంట 10 కొమ్ములు ఉన్నాయంట. ఆ 10 కొమ్ములు 10 రాజ్యాలకి గుర్తని చెప్పి ఉంది. వాటి మధ్యలో ఒక కొమ్ము ఒలిసింది అని రాయబడి ఉంది. హల్లెలూయా. కొమ్మంటే హెచ్చించడానికి గుర్తు, కొమ్మంటే సింహాసనం, కొమ్మంటే రాజ్యం ప్రియులారా కదా. ఇప్పుడు నీ కుటుంబాన్ని, నీ పరిచర్యని, లేకపోతే నీ జీవితాన్ని, నీ ఆర్థిక వనరుల్ని, నీ సాక్ష్యాన్ని, సమస్తాన్ని ఎవరు హెచ్చించాలంటే దేవుడు హెచ్చించాలి. చూడండి, మీరు 75వ సంకీర్తన 4-5 చరణాలు చదవండి. 75వ సంకీర్తనలో అహంకారులై ఉండొద్దని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. చూడండి, అహంకారులై ఉండొకడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరబడిన మాటలు మాట్లాడకూడని భక్తిహీనులకు ఏం చేస్తున్నాడంట? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇది ఆసాపు రాసిన కీర్తన అన్నమాట. ప్రైజ్ లార్డ్. ఇక్కడ కూడా ఏమన్నాడు చూడండి, మొదట్లో, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నావు, నీవు సమీపంగా ఉన్నావని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించును, నరులు నీ ఆశ్చర్యకార్యములను వివరించదు. కృతజ్ఞత కోసం చెప్పిన చోట అంటున్నాడు, అక్కడ కొమ్మెత్తుకోకండి, మీకు మీరు కొమ్మెత్తకండి, అహంకారపు మాటలు మాట్లాడకండి. ప్రైజ్ లార్డ్. అంటే కొమ్ము ఎవరు హెచ్చించాలి చెప్పాలి మీరు. మీ కొమ్ము ఎవరు హెచ్చించాలి? అది అందుకే నేను అంటాను, దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతుల కింద దేన మనసులై ఉండాలి. దేవుని చేతి కింద ఉండాలంటే నేను ఒక మాట మీకు అర్థమయ్యేది చెప్పమంటారా? దైవజనుడికి లోబడాలి. ఆ లీడింగ్ ఎలా వెళ్తుందో, ఆ లీడింగ్ కుదురుగా, మీరు ఏమి పెద్ద అడావిడి చేసే అవసరం లేదండి. పాస్టర్ గారికి ఏమి నడిపింపిస్తున్నాడో, లీడింగ్ ఇస్తున్నాడో ఆ మాటకి జాగ్రత్తగా లోబడి కుదురుగా ఉంటే చాలు అండి. సింపుల్గా మీకు చెప్పనా, గాడిదలు ఎత్తుక్కుంటాం రాలేదండి సౌలు గారికి. 4 గాడిదలు ఎత్తుక్కుంటాం రాక, మేపుకోవడం రాక పోగొట్టేసుకుంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు పాపం. హల్లెలూయా. గట్టిగా చెప్పను హల్లెలూయా. ఆయన అన్నాడు, ఈ రాత్రి ఇక్కడ ఉండి భోంచేయి అన్నాడు. ఇజ్రాయేల్ యొక్క అభీష్టం నీ మీద ఉంది, దేవుని అభీష్టం అంటే, అమ్మమ్మో నేను బెన్యామీను గోత్రికుని కదా, నా వంశం బెన్యామీను గోత్రం కదా, మా ఇల్లు ఈ బెన్యామీను గోత్రంలో చివర ఉన్నది కదా, ఎందుకు నన్ను ఎలా చెబుతున్నావు అంటే, లేదు ఇజ్రాయేల్ అభీష్టం నీ మీద ఉంది, ఈ రాత్రి భోంచేయి ఇక్కడ ఉండు అన్నాడు. విషయం చెప్పమంటారా, రాత్రి దైవజండు మాట విని భోంచేస్తే ఉదయకాలానికి రాజు అయిపోయాడు అన్నాడు. బుడ్డు తీసుకొచ్చి నూనె పోసేసి, గాడిదల సంగతి తర్వాత కానీ నువ్వు ముందు రాజు అయిపోయావు అన్నాడు. తను ఏ సమస్యతో వచ్చాడో ఆ సమస్యకు పరిష్కారం కూడా దొరికింది. నువ్వు వెళ్ళు, గాడిద భావాలు నీకు దొరుకుతాయి అని చెప్పాడు. నేను అంటాను, ఆత్మ నడిపింపు అనేది ఒకటి ఉంటుంది, స్ట్రాటజీ అనేది ఒకటి ఉంటుంది, వ్యూహం అనేది ఒకటి ఉంటుంది. ఆ వ్యూహాన్ని దైవజనుడికి దేవుడు ఏం చేస్తాడంటే బయలుపరుస్తాడు. నీకు ఒకవేళ బయలుపరిచినా కూడా సొంతంగా నువ్వు నడవకూడదు. అర్థమైందా? ఎప్పుడైతే నువ్వు అలా వెళ్తున్నావో, ఒదిగి ఉన్నావో, ఎవరైనా ప్రియులారా ఒదిగి ఉంటే కనుక, దైవజనుని లీడింగ్లో నడిస్తే కనుక నీ కొమ్ము మెల్లగా దేవుడు హెచ్చిస్తాడు, నేను పైకి తీసుకొస్తాడు. ఎక్కడైనా ఒక అడ్రస్ ఉండాలి, మనకు సాక్ష్యం ఉండాలి. సొంత ఊర్లో సమూయేలు గారు సొంత పాస్టర్ గారి దగ్గర, పాస్టర్ గారు కుమారులు బాగలేదు అంటే అక్కడ అండి పరిస్థితి బాగలేదు, దుర్మార్గులందరూ కూడా అక్కడ ఉన్నారు. సొంత ఊర్లో సొంత సంఘంలో జాగ్రత్తగా ఏలీ గారి దగ్గర ఉండి, భయభక్తులు కలిగి ఉండి, దేవుని స్వరాన్ని వింటున్నా, ఆయన మీద తిరుగుబాటు చేయకుండా, పాస్టర్ గారి దగ్గర నమ్మకంగా ఉండి, సొంత ఊర్లో సాక్ష్యం సంపాదించుకుని జాగ్రత్తగా ఉండి, అక్కడ నుండి దాను మొదలుకొని బెర్షెబా వరకు ప్రవక్తగా స్థిరపడ్డాడు. దావీదు కోసం కూడా ఏమంటే, దాను మొదలుకొని బెర్షెబా వరకు దావీదు కీర్తి వ్యాపించిందంట. సొలొమోను కోసం ఏమో తెలుసా, దాను మొదలుకొని బెర్షెబా వరకు సొలొమోను కీర్తి వ్యాపించిందంట. ఆమేన్ చెప్పండి. మన కొమ్ముని ఎవరు హెచ్చించాలి? చెప్పట్లేదు మీరు, దేవుడు హెచ్చించాలి. ప్రియులు హెచ్చించాలంటే ఒకే ఒక లీడింగ్, మీకు సొంత నడిపింపు ఉండకూడదు. గట్టిగెళ్ళు చెప్పండి. మా చర్చిలో ఎవరైనా ఎప్పుడైతే మనం నడిపింపు, బైబిల్ ఏముందంటే దైవజనుడు వచ్చుట మంచిది అని ఉంది. అంటే పాస్టర్ గారు ఎప్పుడు వస్తే అప్పుడే మంచిది, ఎప్పుడు కూటం పడితే అప్పుడే మంచిది. ఒకవేళ అర్ధరాత్రి 1 గంటకు నాకు టైం కుదిరింది, మీ అందరూ వచ్చేయండి వచ్చేయాలి ఆ టైంకి. పౌలు గారు ఉందండి, సేవ చేస్తూ అర్ధరాత్రి హౌస్ విజిటింగ్లు చేసేవాడు. కూడా తిరిగి వాళ్ళు కళ్ళు తిరిగిపోయి ఉంటాయి. హల్లెలూయా. రాత్రి కూడా అర్ధరాత్రికి హౌస్ విజిటింగ్ చేస్తున్నాం. హల్లెలూయా. నిజమండి. మరి రమ్మంటారు ప్రార్థన చేయడానికి, ఏం చేస్తాం చెప్పండి? వెళ్ళాలి.
అర్ధరాత్రి అదేం లేదు. బైబిల్ ఏముంది? సమయమందును, నేను దాన్ని నమ్ముతానండి ఆ మాటని, ప్రయాసపడాలి. సమయమందు ఒకవేళ 1 గంటకి ఎవరన్నా పిలిచి మమ్మల్ని, పాస్టర్ గారు చిన్న కూటం పెట్టండి, నిద్ర పడతలేదు, 2 మాటలు చెప్పండి, ఇప్పుడేంటమ్మా అనకూడదు, పెట్టేయాలి కూటం. హల్లెలూయా. అలాగే ప్రియులరా, నడిపింపు అనేది చాలా ఇంపార్టెంట్. దైవజనుడు నడిపింపు అనేది ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానంటే మనకు మనమే కొమ్మెచ్చించేసుకోకూడదు, మనకు మనమే పొగరబట్టిన మాటలు మాట్లాడకూడదు. అది పతనానికి గుర్తు. నేను చిన్న మాట చెప్పనా, పరిచర్య గురించి, దైవజనుల గురించి, మినిస్ట్రీ గురించి, నడిపింపు గురించి, ఆత్మ లీడింగ్ గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు అభివృద్ధి ఉండదండి, ఆశీర్వాదం ఉండదు. ఎంతమందిని చూసాను నేను నా అనుభవంలో. 25 years అయింది యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి. యథార్థంగా చెప్తున్నాను, అభివృద్ధి ఉండదు, ఆశీర్వాదం ఉండదు, అంతకంతకు నీరసిల్లిపోతుంటుందండి. మీకు సింపుల్గా అర్థమే చెప్పమంటారా, రాజుగారికే గతి లేదు ఒక అభిషక్తుడిని తరుముతూ ఉంటుంటే. ఎవరో సౌలు దావీదుని తరుముతూ ఉంటుంటే కుటుంబం నీరసిల్లిపోయిందంట. అసలు ఆయనకి లేనిపోయిన నీరసాలన్నీ వచ్చేయడం కారణం ఏంటంటే అభిషక్తుడు యాక్సెప్ట్ చేయట్లేదు, అంగీకరించట్లేదు. నేను మీకు 2 చేతులు జోడించి ప్రియమైన సంఘంగా నా బిడ్డలుగా భావించి చెబుతున్న మాట ఏంటంటే, ఆత్మ నడిపింపుకి వ్యతిరేకంగా మనం ఏమి చేయకూడదు. ఇప్పుడు గిద్యోనికి ఒక నడిపించాడు, బోర ఓదమన్నాడు, కొండ పగలగొట్టమన్నాడు, దివిటి వెలిగి. ఇప్పుడు అటుపక్క ఒకడు కత్తి పట్టుకుని వచ్చేస్తున్నాడు అండి, ఇలాగా వచ్చేస్తుంటే ఇటుపక్క నుండి ఇలాగ అన్నాడు, బోర ఊతున్నాడు అనుకోండి, అసలు చూసేవాడికి ఎలా ఉంటుంది? ఏంట్రా మన వాడికి ఏం మెంటలా ఏంటి? కత్తి పట్టుకుని ఇలా వస్తుంటే బోర్ అవుతున్నాడు, సరే ఆడు కత్తి పట్టుకుని వచ్చేస్తుంటే కొండ పట్టుకుని రా అని ఇలా పగలగొడుతున్నాడు అనుకో, ఎలా ఉంటుంది? సరే అటుపక్కన కత్తి పట్టుకుని డాలు పట్టుకుని వస్తుంటే చిన్న కొవ్వూతులను దీపం పెట్టి ఇలాగ చెప్తున్నాడు అనుకోండి, అసలు చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఆత్మ నడిపింపు అలాగే ఉంటుంది. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలు యెహోషువ టైంలో ఎరుకో చుట్టూ 6 రోజులు 6 సార్లు తిరగమన్నాడు, 7వ రోజు 7 సార్లు తిరగమన్నాడు. అందులో ఎవరికైనా చిరాకు వచ్చాయి, ఇన్నిసార్లు తిరిగితే కానీ కోల్దా, ఒకసారి 7 రోజులు తిరిగేద్దామంటే అవ్వదు, కళ్ళు తిరిగి పడిపోతాం కానీ అవ్వదు. దేవుడు ఒక వ్యూహం ఇస్తాడో ఆ వ్యూహం ప్రకారం మనం ఏం చేయాలి? లెక్కలు ఉంటాయి. సింహాసనం వెనకాల ఉన్న దూతలు ఉంటాయి, ఇటు సైడ్ ఉన్న దూతలు, ఇటు సైడ్ ఉన్న దూతలు ఉంటాయి, ముందు స్ఫటికం లాంటి సముద్రం దాని అవతల ఉన్న దూతలు ఉంటాయి, సింహాసనాన్ని మోస్తున్న దూతలు ఉంటాయి, స్తుతిస్తున్న దూతలు ఉంటాయి. అంటే ఇప్పుడు రఫాయేలు ఉన్నాడండి, రఫాయేలు యుద్ధాలు చేస్తారు కదా, రఫాయేలు వచ్చేసి దయాప్రాప్తురాలు నీకు శుభమంటూ కుదురుతుందా? గాబ్రియలే అందించాలి, మెసెంజరు. గాబ్రియల్ వచ్చి యుద్ధాలు చేస్తానంటే అవుద్దా కదా? అలాగే ఎవరు చేసే పని వాళ్ళు ఏం చేయాలి? మీరు ఎవరైనా దీవించబడాలంటే, ఎందుకో దేవుడు ఈ సంవత్సరంలో మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, దేవుడు దైవజనుల ద్వారా మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, పాదస్థలాన్ని మహింపరుస్తున్నాడు. అంటే మిమ్మల్ని మహింపరుస్తాడంట. అది చిన్న విషయం కాదు అది కదా, మిమ్మల్ని మహింపరుస్తాడు. నేనేం నమ్ముతున్నాను అంటే, మినిస్ట్రీని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ కొమ్ము హెచ్చించబోతున్నాడు ఈ సంవత్సరం, మీ తలలు పైకెత్తబోతున్నాడు దేవుడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కొమ్ము హెచ్చించబోతున్నాడు. పాత జీవితం, ఓల్డ్ థింగ్స్ ఆర్ పాసిబుల్, పాత అన్నీ కూడా పోతున్నాయి మొత్తం. ప్రైజ్ ది లార్డ్. మీ కొమ్మును హెచ్చించబోతున్నాడు. పాత మాటలు, పాత పద్ధతి, పాత విధానం, పాత అలవాట్లు పూర్తిగా తొలగిపోతున్నాయి. నేను మరలా చెప్తున్నాను, మీరు హెచ్చించుకోకూడదు. మీ కొమ్ముని ఎవరు హెచ్చించాలి? చెప్పరేటండి, దేవుడు హెచ్చించాలి. నా కొమ్మును దేవుడు హెచ్చించాలి, మీ కొమ్ముని దేవుడు ఏం చేయాలి? నేను గాడ్స్ టైం అంటే దేవుని సమయం వరకు బాగా వెయిట్ చేయడం నాకు ఇష్టం అండి. హల్లెలూయా. అంటే దేవుడు పని చేస్తే బాగుంటుంది, దేవుడు కదిలితే బాగుంటుంది, దేవుడు సంచారాలు చేస్తే బాగుంటుంది, దేవుడే వర్క్ చేస్తే బాగుంటుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన కొమ్మును మనం ఏం చేయకూడదు? హెచ్చించుకో. 89:17 చదవండి. కీర్తన గ్రంథం 89:17. ప్రైజ్ ది లార్డ్. మన బలానికి అతిశయం ఎవరు చెప్పండి? ఆయనే. దేని చేత మన కొమ్ము హెచ్చించబడిందంట? చెప్పాలి గట్టిగా, నీ దయచేతనే మా కొమ్ము ఏమైందంటే హెచ్చించబడింది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక అనామకుడుగా ఉన్న దావీదుని ప్రియులారా, దేవుడు ఏం చేశాడు తెలుసండి? హలో, ఇజ్రాయేల్ అందరికీ కూడా దావీదు అంటే ఒక దీపము లాంటోడంట, అంత హెచ్చించేశాడు. అసలు దావీదు ఎలాంటోడు తెలుసా? తన దగ్గర ఉన్న సైన్యం ఎలాంటి, పేరు ఎలా వచ్చేసిందో తెలుసా?
అబ్షాలోము దావీదుని చంపేస్తానంటే హూషై అంటాడు, నీ తండ్రి అతని పక్షం ఉన్నవారు మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లల్ని పోగొట్టుకుని ఎలుగుబంట్లు వంటి వారై రేగిన మనస్సు గలవారై ఉన్నారనియు నీ తండ్రి యుద్ధమందు ప్రావీణుడు, అతను ఎదురు పడితే సింహం లాంటి గుండు కలిగినోడు కూడా దిగులు నొంది చచ్చిపోతాడు అంటాడు. ఏం అసలు అడ్రస్ లేనివాడు దేవుడు కొమ్మెని తెచ్చించేశాడండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. అసలు ఎవరికైనా దావీదు కీర్తనలో పాటలు తీసుకోకుండా, ఇందులో మాటలు తీసుకోకుండా పాట రాయడం ఎవరో అవుద్దా? అసలు అవుద్దంటారా? కీర్తనలో పదాలు తీసుకోకుండా మీరు ఎవరన్నా పాట రాయగలరా? పోనీ తీసుకున్నా రాశారు ఇప్పుడు ఒకటైనా. హల్లెలూయా. రాయండి. పోనీ ఆరాధన అయిన తర్వాత మీ అందరూ పాటలు రాయండి. ట్యూనింగ్ డానియల్ గారు కడతారు, లేకపోతే మన సాగర్ గారు కడతారు, లేదా తమ్ముడికి ఇచ్చేయండి, తమ్ముడు కడతాడు, లేకపోతే నాకు పంపించండి, నేను కడతాను. అమ్మగారు కూడా బాగానే పడుతున్నారు, అమ్మగారు కూడా కడతారు కొంచెం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఓకేనా? పాటలు రాయండి. దేవుడు జాగ్రత్తగా మీరుంటే మీ కొమ్మును దేవుడు ఏం చేయబోతున్నాడో మీకు మీరే హెచ్చించుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని యొక్క అధికారంలో, దేవుని యొక్క పాలనలో, దేవుని యొక్క నడిపింపులో మనం వెళ్ళాలి, కానీ మన పాలనలోకి ఆయన రమ్మనకూడదు. అర్థమైందా? దేవుని యొక్క పాలన, దేవుని యొక్క లీడింగ్, దేవుని నడిపింపు చాలా ఇంపార్టెంట్ అండి పరిచర్లో కదా. ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజల ప్రయాణమే వెళ్ళాలనుకోండి, హలో, ఏ ఒక్కరికో నడిపింపు వస్తే అవ్వదు. వినండి, పంపిస్తే మేఘం ఎవరు పంపించాలి? అవునా కదా? చెప్పండి. మేఘం ఎవరు పంపించాలి? కురిపిస్తే మన్న ఎవరు కురిపించాలి? చెప్పండి. చూపిస్తే దారి ఎవరు చూపించాలి? చెప్పండి. అరణ్యంలో ఎవరు కాపాడాలి అంటే పూర్తిగా కంప్లీట్గానంట పరలోకం మీద ఆధారపడాలండి. ఇంక ఇజ్రాయేలు ప్రజలు మనకులాగా ఇలాగ బండి స్టార్ట్ చేసుకుని పెట్రోల్ వేసుకుని వెళ్ళిపోవడానికి లేదు. మేఘం వస్తేనే ప్రయాణం. ఈరోజు మేఘం రాలేదనుకోండి, ఆగిపోవడమే. ఇప్పుడు కూడా అంతే. ఆరాధనలో మేఘం దిగిన తర్వాత మీరు వెళ్ళాలి ఇంటికి. హల్లెలూయా. మేఘం దిగిన తర్వాత టీ తాగి జాగ్రత్తగా నడుచుకుంటా వెళ్ళిపోవడమే. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మేఘం మేఘం మేఘం. రాత్రి నుంచి ఆలోచిస్తున్నాను నేను ఏం మాట్లాడాలి. ఎందుకంటే ఒక ఏదైనా మెరుపు రావాలి, ఒక థాట్ రావాలి, దేవుడు ఒక ఆలోచన ఇవ్వాలి, అప్పుడే పని అవుద్ది. ఆయన చెప్పిన మాట చెబితేనే పని అవుద్ది. ఎండిపోయిన ఎముకల దగ్గరికి వెళ్ళి ఏదో అంటే పని అవుద్ది. ఆయన చెబితేనే, ఆయన మాట్లాడితేనే. ప్రైజ్ ది లార్డ్. ఎంత ఇచ్చించేశాడండి దావీదు కొమ్ముని. 2,224,00,000 కేజీలు బంగారం ఇచ్చాడంటే దేవుని మందిరం కట్టడానికి. దేవ ఆశీర్వాదం అండి బాబా కదండి. జాగ్రత్తగా మీరు గమనించండి ప్రియులారా, ఇక్కడ అంత ఆశీర్వాదం అండి. సొంత మంద లేదండి దావీదుకి. నేను నా తండ్రి మందను కాస్తున్నప్పుడు సింహం వెలుగుబంటి వచ్చింది అంటే ప్రాణాలకు తెగించి మా నాన్నగారు ఒక సింహం, ఇది ఒక గొర్రెపిల్ల చచ్చిపోతే నన్ను లెక్క అడుగుతాడని ప్రాణాలకు తెగించాలి. నాన్నగారు మంద అనమాట. దాని నోట్లోంచి గొర్రెపిల్లని ఏం చేశాడు? సొంత మందే లేదండి ఎవరికి? దావీదుకి. అసలు ఒకసారి సైన్యాన్ని లెక్క పట్టమంటే యోవాబు అంటాడు, రాజా అసలు మామూలుగా లేరయ్యా జనం, లెక్కింప సఖ్యం కానంత జనం ఉన్నారా, ఏమి చెప్పను, ఎందుకు లెక్క పెట్టుకోవడం ఎందుకు? ఒక గొర్రె లేనివాడికి ఒరిజినల్గా ఉన్న ప్రజల్ని, దేవుని ప్రజల్ని ఆ పాడి గొర్రెలు వెంబడించడం మాన్పించేసి దావీదుకి జాతిని మొత్తం గోత్రాలన్నింటిని అప్పగించేశాడండి దేవుడు. ఆమేన్ చెప్పండి. అది కదా హెచ్చింపంటే. మరి ఏంటి క్వాలిటీస్ దావీదులోని క్వాలిటీస్ అని చెప్పిన, దావీదుకి ఆరాధన చేయాలని ఒక ఆతృత అండి, ప్రార్థన చేయాలని ఒక ఆతృత, వాక్యాన్ని ధ్యానించాలని ఒక ఆతృత అండి, అభిషిక్తుడిగా ఉండాలి, దేవుని కృప పొందుకోవాలని ఒక ఆతృత. దేవుని కృప అంటే పిచ్చండి దావీదుకి. మాట్లాడితే కృప 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 కృప. మీరు ఎక్కువ శాతం ఈ బైబిల్ గ్రంథంలో ప్రియులారా కృప కోసం రాసిన వాళ్ళు, కృప కోసం పాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ లిస్ట్లో ఎవరు ఉంటారంటే దావీదు. దేవుని కృప మీద ఆధారపడిన వాళ్ళు ఎవరైనా సిగ్గుపడతారా? చెప్పండి. ఈ పరిచర్లన్నీ ఎలా నడుస్తున్నాయి చెప్పండి. అసలు నేను యెహోషువ కమలాకర్ గారి కృపా పాట రిలీజ్ అయినప్పుడు అసలు ఆయన కూడా పాడుండేమో ఆ పాట, అన్నిసార్లు పాడేశాను నేను. కమలాకర్ గారు కూడా పాడుండ్రు. ఎక్కడికి వెళ్ళి ఇంకా కృప 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 అలా పాడుతుంటే కృపనిచ్చేసాడు దేవుడు నాకు. హల్లెలూయా. ఏమిచ్చాడండి? కృపనే. ప్రైజ్ ది లార్డ్.
కృప అంటే మా పాస్టర్ గారు కాదండి, అది దేవుని కృపనిచ్చాడని అంతే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిజం, కృప మీద ఆధారపడిన వాళ్ళు పిల్లలు అంటాడు ఒక చోట. ఏమంటాడు చూడండి, 103వ కీర్తన 11వ చరణం చదవండి. ప్రైజ్ లార్డ్. అంటే అసలు మనుషుల ఎడల కృప ఎలా ఉందో, మనుషుల ఎడల కృప ఎలా విస్తరిస్తుందో, మనుషుల మీద కృప ఎలా కురుస్తుందో ప్రియులారా, కృప ఎలా వ్యాపిస్తుందో వివరించి వర్ణించి చెప్పింది ఎవరంటే దావీదు. ఒక చోట అంటాడు, నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడదు. 101వ కీర్తన చదవండి మొదటి నుంచి. చాలండి. దేనికోసం పాడతాడంట ఎఫ్ మ్యాన్ తమ్ముడు? హల్లెలూయా. దేనికోసం పాడతాడంటండి? మీరు గట్టిగా మాట్లాడట్లేదు, మీరు చెప్పండి గట్టిగా. ఈరోజు ఒక ప్రొఫెటికల్ వర్డ్, ఒక ప్రవచనాత్మకమైన మాట మీకు చెబుతున్నాను. ఏంటంటే జాగ్రత్తగా మనకు మనమే హెచ్చించేసుకోకుండా, మనకు మనమే గొప్ప చేసేసుకోకుండా, మనకు మనమే దేవుని బిడ్డలారా మాట్లాడుకోకుండా, దేవుడు మన కొమ్మును హెచ్చించినట్లుగా, దేవుడు మన తలని పైకెత్తున్నట్లుగా మనం ఏం చేయాలంటే ముందుకు వెళ్ళాలి. అక్కడ అంటాడు, ఏమంటాడంటే అభిషేక తైలముతో. మరలా చదువుతారా? 92:10 మరలా చదువుతారా? గుర్రుపోతు కొమ్ము వలె. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీకు ఒక మాట చెప్పమంటారా? అసలు మన కొమ్ము హెచ్చించబడాలంటే ఏముండాలి తెలుసండి? అభిషేకం. ఏముండాలి? సౌలు కొమ్ము హెచ్చించబడ్డానికి కారణం ఏంటి? అతను రాజు అవ్వడానికి కారణం, రీజన్ ఏంటండి? అభిషేకం. దావీదు కొమ్ము హెచ్చించబడ్డానికి కారణం ఏంటి చెప్పాలి. బైబిల్ గ్రంథంలో ఎవరైనా వాళ్ళ కొమ్ము హెచ్చించబడిందంటే, దేవుడు హెచ్చించాడంటే రీజన్ ఏంటంటే అభిషేకం అన్నమాట. అది క్రొత్త తైలముతో నేను అంటబడితిని. దావీదు జీవితంలోనంట ఒకసారి చూడండి, దావీదుకి అభిషేకం కోసం తెలుసా తెలీదా? ఉందా అభిషేకం? లేదా? ఎప్పుడు ఉంది? సామ్యూయల్ గారు అభిషేకించినప్పుడు ఉందా? అభిషేకించబడిన తర్వాత ఏముందా? నిన్ను పిలుచుకుంది ఎందుకు, నువ్వు మాకు చెప్తావని నువ్వు మమ్మల్ని అడుగుతావేంటి అన్నట్టుగా కూర్చున్నారు. హల్లెలూయా. ఎప్పుడుంది అభిషేకం? ముందు నుంచే ఉంది. లేదా అతను వైలను వాయిస్తుంటే, సితారా వాయిస్తుంటే సౌలు ఉన్న దురాత్మలు ఏమైపోయినాయి? చమత్కారంగా వాయించేవాడు అంటాడు. అసలు ఆ వాయింపులోనే చమత్కారం ఉందంట. దావీదు అలాగా వైలను పట్టుకుని ఇలా వాయించాడంటే ఎవరైనా ఢిల్లీవాడు కూడా ఇలా తలకాయ తిప్పి చూడాలని, భలే వాయిస్తున్నాడని. పాట ఎత్తాడంటే వెళ్ళిపోయాడు కూడా అలా ఆగాలన్నమాట. ఓకేనా? దావీదు పాట ఎత్తాడంటే ఉన్న దెయ్యం కూడా ఏం చేయాలి? పారిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొన్ని దెయ్యాలు మీద పడకుండా ఉండడం కోసమన్నా ఆరాధన చేసుకోండి. నిజమండి కదా? సరే, మరి ఈ అభిషేకం ఉన్నది మరలా సామ్యూయల్ గారు ప్రియులారా 16-13లో చూస్తే అతన్ని అభిషేకం చేస్తే కొమ్ము తీసుకొచ్చి 16-13లో అభిషేకం చేశాడా లేదా? 17లో ఏం చేశాడు తెలుసా? గొల్లియాతును తుక్కు రేగొట్టేశాడు. అభిషేకం వస్తే ఆ వైఖరి, అభిషేకం వస్తే ఆ నడిపింపు, అభిషేకం వస్తే ఆ లీడింగ్ వేరు. అసలు దావీదు ఏం అడగలేదు చూడండి. ఎప్పుడైతే తల మీదకి అభిషేకం వచ్చిందో వెంటనే ఆటోమేటిక్ ఏమైపోయిందో తెలుసా? సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు. శత్రువులు ఏం చేశారంటే కొమ్మ ఆటోమేటిక్ ఏమైపోయింది? చచ్చిపడిపోయింది. దావీదు కిరాయిలు పెట్టుకుని అరవండ్రా వాటర్ ప్యాకెట్లు ఇస్తాను, బాటిల్ ఇస్తాను, అరవండ్రా ఓట్ల ఎలక్షన్ అన్నాడా? లేదు. ఎప్పుడైతే తన మీద ఉన్న అభిషేకం పనిచేసిందో తైలం పోసాడు అభిషేకుడు అని. అందుకే అంటున్నాను, మరి లీడింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? నడిపింపు ఎక్కడి నుంచి వస్తుంది? హెచ్చింపు ఎక్కడి నుంచి వస్తుంది అంటే రాజుల్ని అభిషేకించే పాస్టర్ గారంట ఒక అనామకుడు కోసం అడ్రస్ లేనివాడి కోసం ఎదురు చూస్తున్నాడంట. మీకు విషయం తెలుసా? భీమోలు మీకోసం ఎదురు చూస్తుంది,
తుపాకులు కూడా మీకోసం ఎదురు చూస్తుంది. ఒక ఊర్లోనంట ఒక మంచి ఒలీవ చెట్టు లాంటి వారు, సరైన నూనె ఇవ్వగలిగిన వారు, ఒలీవ గింజలోంచి నూనె వస్తుంది కదండి, సరైన మంచి ఒలీవ చెట్టు, సరైన ఒలీవ చెట్టు ఉంటే ప్రియులారా అక్కడి నుంచి నూనె వస్తూ ఉంటే, అభిషిక్తులు ఉంటే ఆ ప్రాంతం అంతా కూడా దీవించబడిపోద్ది అంటాడు. మీరు సరైన ఒలీవ చెట్టులాగా ఉండాలి. ఎక్కడ? మందరం. మీరు మీ కొమ్మ హెచ్చించాలంటే దావీదు ఇంకో మాట అన్నాడు చూడండి, 13 చదవండి ఇప్పుడు. 13 అండి. ఒకవేళ నీ కొమ్ము హెచ్చించబడాలి, నువ్వు దీవించబడాలంటే హలో ఎలా దీవించబడతావు తెలుసా? మందిరంలో ఏమవ్వాలి? నాటబడాలి. మీరు ఈ సంవత్సరం ఒక నిర్ణయం తీసుకోండి. అదంత సీరియస్గా మీకు అనిపించకపోయినా చాలా సీరియస్నెస్ అది. ఏంటి తెలుసా? ఎప్పుడు నేను మందిరానికి లేటుగా రాను ఒకటే. రెండో నిర్ణయం ఏంటి తెలుసా? ఏ ఆదివారం నేను మందిరాన్ని, విచిత్రం చెప్పమంటారా, వాళ్ళది అబ్బరాడుకుంటారండి. పాస్టర్ గారి మీద కోపగించి మానేస్తారు. నాకు ఏం అర్థం, అది ఏం చిత్రమైన మనుషులు. ఇద్దరిని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి ఇంజక్షన్ చేయించాలి. అసలు నీకు ఎవరికి గొడవ అయింది ఏంటో మాకు ఏం తెలిసి, ఎందుకంటే తలకాయ పోట్లు. దేవుడి మందిరం మీద కోపం ఏంటి? ఒక్కొక్కరు ఉంటారు, ఒక ఇంటికాడ పెడితే రారు. ఇవన్నీ నేను అనుభవించి చెప్తున్నాను. ఇక్కడ సంగతులే నాకు తెలియదు కానీ. హల్లెలూయా. అర్థమైందా? అస్సలు దేవుని మందిరాన్ని ఏం చేయకూడదు, నువ్వు సాతాను మీద కోపగించాలి. లోకంలో ఎవరెవరి మీద నువ్వు కోపగించుకో. సాయంత్రం సూర్యోదయం అవ్వకుండానే ఆ కోపాన్ని దించేసుకో. మళ్ళా బాగానే చెప్పారు, ఇక నుంచి ఎవరి మీద పడితే వాళ్ళ మీద కోపపడిపోతాను అనుకోకండి కదా. చూడండి దావీదు ఏమన్నాడు తెలుసా? తన కొమ్ము హెచ్చించబడ్డానికి, వర్ధిల్లడానికి, ఫలించడానికి, కొత్త తైలముతో అంటబడ్డానికి, గిన్నె నిండి పొరలడానికి గల కారణం ఏంటంటే అతడు మందిరంలో నాటబడ్డాడంట. 52:8 చదవండి. పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఆలివ్ ట్రీ అంటండి. హలో, ఈ ఒలీవ చెట్టు అంట తక్కువ అనుకుంటే 2500 3000 సంవత్సరాలు బ్రతుకుతుందంట. యేసుప్రభు గెత్సేమని వనంలో ఎక్కడైతే ప్రార్థన చేసుకున్నాడో అప్పుడున్న ఆలివ్ ట్రీస్, ఆ గెత్సేమని వనం, ఆ ఒలీవల తోట ఇప్పటికే ఉందండి. ఆ చెట్లు ఇప్పటికీ బ్రతికి ఉంది. ఒక్కో చెట్టు వయసు అంట 2500 సంవత్సరాలు 3000 సంవత్సరాలు అంటండి చెట్టు వయసు కదా. జలప్రలయం అంట 11 నెలలు సూర్యరశ్మి లేదు, దానికి మబ్బడ్డు వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి. ఆ వాటర్కి కుళ్ళిపోలేదు. వాటర్లో 11 నెలలు ఉందంటండి ఒలీవ చెట్టు. మొత్తం మొదలు మూతపడిపోయిందంట, మొదలు కూడా కప్పబడిపోయింది, చిగుర్లు కూడా కప్పబడిపోయినా మరలా నీళ్లు తగ్గగానే చూస్తా అన్ని చెట్లు చచ్చిపోయినాయి, మనుషులు చచ్చిపోయారు, జంతువులు చచ్చిపోయినాయి, కానీ దాని చిగురు పోలేదండి. సేవకుడంట ఆ పావును తీసుకొచ్చిన ఆ యొక్క ఆకు ఇన్ఫర్మేషన్, దాన్ని చూసి ప్రియులరా ఒక వర్తమానం తెలుసుకుని అప్పుడు కిందకు వచ్చాడంటండి వాడలోంచి. అంటే ఒక సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగిన ఒలీవ చెట్టులాగంట మనం సంఘంలో ఉండాలంటే. ఒలీవ చెట్టులోంచి ఏమొస్తాయి? కాయలు ఉంటాయి. ఆ కాయల్లోంచి ఏమొస్తాయి చెప్పండి? మీ పాస్టర్ గారిని ఒక ఒలీవ చెట్టుగా మీకు పెట్టాడు. ఓ పాట పాడుతున్నా, మాటలు మాట్లాడుతున్న అభిషేకం రిలీజ్ అవుతుంది ఆయనలోంచి. అక్కడ సుందర పాస్టర్ గారిని ఒక ఒలీవ చెట్టుగా పెట్టాడు, నన్ను ఒక ఒలీవ చెట్టుగా పెట్టాడు. హల్లెలూయా. రాత్రి 1 గంటకు వచ్చిన ఒలీవ చెట్టు నేను. హల్లెలూయా. గట్టిగెళ్ళు చెప్పండి. అర్థమైందా? రాత్రి మరి ప్రేయర్ చేసుకోవాలి ఉదయకాలం. ఆ గింజలు దంచకపోతే మీకు ఈ మాటలు చెప్పడానికి అవ్వదు, తెలిసిపోద్ది. బయట ఎక్కడైనా చెప్పించండి వర్తమానాలు, సొంత సంఘాల్లో చెప్పాలంటేనే కష్టం. ఏం తెలుసా? పోయిన వారం చెప్పేసినట్టున్నారు, ఇది ఇడ్లీ తింటా బజ్జీ తింటే టిఫిన్ కూటమైపోయాక పోయిన వారం చెప్పినట్టున్నారు. కొత్తదనం కావాలి మరలా. హల్లెలూయా. పోయిన వారం కొత్త మాటలు చెప్తున్నారని ఏమన్నా మెలుగు ఉండి ఉంటుందా? ఒక కునుకు లాగేద్దే. మళ్ళీ ఏమంటుంది? పోయిన వారం చెప్పేసినట్టున్నారు. నువ్వు పోయిన వారం చెప్పిందన్న దాని ముందు చెప్పిన ప్రత్యక్షతకి లాగేసి ఒక కునుకు ఎక్కడికి వెళ్ళిపోయావు? అది అందేవరపేట సెంటర్లోకి వెళ్ళిపోయావు, నిద్రలో ఎక్కడుంటే. ప్రైజ్ లార్డ్ కదా. నేను అంటాను దావీదు కొమ్ము హెచ్చించబడ్డం గల కారణం ఏంటి ప్రియులారా? నేను కొత్త మాటలు ఈరోజు చెప్తున్నాను. ఈ వర్తమానం ఏం పెద్ద రాసుకోలేదు, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు మనందరితో. హల్లెలూయా. కొమ్ము హెచ్చించబడ్డం గల కారణం ఏంటి? అభిషేకం కదా. అభిషేకం రావాలంటే నాటబడాలి. దైవజనుడి దగ్గర మనం ఉండాలి. ఒక అనామకుడి కొరకు సమూయేలు వెయిట్ చేస్తున్నాడంటే
అందరూ సమీల్ కోసం వెయిట్ చేస్తారు. ఎవరన్నా ఊర్లోకి బోర్డర్లో అడుగు పెట్టడం కూడా సమీల్ ఏమని అడుగుతారు తెలుసా? సమాధానంగానే వస్తున్నారా అంటాడు, అడుగుతారు. అంత భయం సమీల్ అంటే. కానీ ఒక గొర్రెల కాపరి ఎలా వచ్చి ఉంటాడు? సిక్స్ పాకెట్ ప్యాంట్ వేసుకొని, ఎవరో ఫుల్ టీషర్ట్ వేసుకొని, మెడలో చైను, చెవికి రింగు, ఇలాగ హెయిర్ స్టైల్ ఏమో జుట్టుండి సామ్యాల్ అని అలా వచ్చి ఉంటాడు అంటారా? గట్టిగా చెప్పండి. అలా వచ్చి ఉంటుంటారు దావీదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. గొర్రెలు కాసుకున్నాడు ఎలా ఉంటాడండి కదా? ఆ యొక్క చింపురి జుట్టుతో ఆ చిన్న నెక్కరేసుకుని ఆ గొర్రెలు కాసుకుని ఆ మట్టితో వచ్చి ఉంటాడు. విషయం చెప్పమంటారా? దావీదు కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, అనుకోలేదు. అసలు ఇంత కృప నాకు ఇస్తాను, ఇంకా దాన్ని తట్టుకోలేక ప్రతి పాటలో కురపెట్టేశాడు. ఒకసారి చూడండి మీరు, ఒకసారి 118వ సంకీర్తన 17 సంకీర్తనలో చదవండి ఒకసారి. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ప్రైజ్ ది లార్డ్. యెహోవా కృప, ఈ మాట అందరూ అన్నాడు, యెహోవా కృప. మీరు ఎంత చెప్పుకుంటే అంత కుడి హస్తాన్ని పైకెత్తి, యెహోవా కృప మన ఎడల ఎంతో హెచ్చుగా ఉందంట. బా, కడుపు నిండిపోయిందండి ఉదయకాలం, టిఫిన్ కూడా అవసరం లేదు. ఇంకా ఏముందంటే మన ఎడల, నేను చెప్తున్నాను ప్రియులారా, యెహోవా కృప మన ఎడల ఎలా ఉందంట చెప్పండి. మీ అందరి ఎడల, మీ పరిచర్యల దేవుని కృప హెచ్చుగా. కృప ఎప్పుడు కోల్పోతాం తెలుసా? తైలం ఎప్పుడు కోల్పోతాం తెలుసా? కొమ్ము ఎప్పుడు ఇరిగిపోద్దో తెలుసా? కొమ్ము ఎప్పుడు దిగిపోద్దో తెలుసా? దేవుడు హెచ్చించిన స్థితిని ఎప్పుడు కోల్పోతాం తెలుసా? దేవుని మాట విన్నప్పుడు, నడిపింపును కోల్పోయినప్పుడు. అంతే, ఇంకే పెద్ద మ్యాటర్ ఏం లేదు. నువ్వు అవివేకు పని చేసావు. ఒకడు బలులు అర్పించడం కంటే మాట వినట్టు శ్రేష్ఠ. నువ్వు యెహోవా మాట వినలేదు కాబట్టి తన చిత్తానుసారుడైన మనుషుని ఒకడు దేవుడు కోరుకున్నాడు. ఒక చోట ఉంటుంది, 2-3 చోట్ల రాస్తాడు, నిన్ను స్థాపించడానికి నేను కొట్టివేసిన సౌలుకు కృప దూరం చేసినట్టు నీ కుమారునికి దూరం. నిన్ను స్థాపించడానికి సౌలుని అంటే కొట్టేయాడంట దేవుడు కదా. దేవుని కృప లేకపోతే మనం బ్రతకగలమా చెప్పండి? కృప, ఈ జీవితమైన కృప, ఈ బ్రతుకైన కృప అండి, మనకు ఉన్న ఈ వనరులు ఆయన కృప, పోషించబడుతున్నామంటే ఆయన కృప.